భారతదేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత జనసంఖ్య సుమారుగా 5 కోట్లు. గోదావరి, కృష్ణా వంటి పెద్ద నదులు ప్రవహిస్తున్న రాష్ట్రం కనుక వ్యవసాయం సమృద్ధిగానే కొనసాగుతోంది. అలాగని రాష్ట్రం మొత్తం ఏకరీతిగా వృద్ధి చెందిందనో, వనరులు రాష్ట్రం మొత్తం విస్తరించి ఉన్నాయనో అనుకోవడానికి లేదు. భౌగోళిక కారణాల వల్ల ఒక్కోసారి వరదలు ముంచెత్తుతూ ఉంటాయి. మరో చోట కరువు పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. చెప్పాలంటే ఓ శతాబ్దపు కాలంగా ఈ అసమతుల్యతను సరిచేసేందుకు నిపుణులు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వరదలను అడ్డుకోవడానికి పోటెత్తే వరద నీటిని సముద్రం వైపు దారి మళ్లించే ప్రాజెక్టుని కడుతున్నారు. వరద నీటిని మెట్ట ప్రాంతాల వైపు పారేలా కాలువలు నిర్మించే పని చేస్తున్నారు. ఆ ప్రక్రియలో అంతర్భాగంగా ఆయా ఆనకట్టల వద్ద విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. అయితే చిరకాలంగా కొనసాగుతున్న ప్రాజెక్టులు అకస్మాత్తుగా వచ్చే వరదల మూలంగా నత్తనడకన నడుస్తున్నాయి. ప్రాజెక్టుల అంచనా వ్యయం రెట్టింపు అవుతోంది. పర్యావరణ అనుమతుల కోసం, ప్రాజెక్టుల ఎత్తు నిమిత్తం, ఉమ్మడి నదీ జలాల వాటాల నిర్ణయం ఓ పట్టాన తేలక కొంచెం, వివిధ నదీ జలాల పంపిణీ నిమిత్తం తలెత్తే ఘర్షణల్ని చెరిపేసేందుకు ప్రత్యేక ట్రైబ్యునళ్ల ఏర్పాటు జాప్యం, అవి ఏర్పాటయ్యాక ఉమ్మడి ప్రయోజనాల కోసం సయోధ్య తీసుకురావడానికి చేసే కసరత్తులతో చాలా ప్రాజెక్టులు ఏళ్లపాటు నిర్మాణ దశలోనే ఉంటున్నాయి. వీటన్నిటికీ తోడుగా ముంపు జలాల నిర్వాసిత ప్రాంత ప్రజలకు తగిన స్థలాలు, సాగు భూమి, నష్టపరిహారం ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక అన్నిటికంటే ప్రధానంగా రాజకీయ క్రీనీడలు పలుచుకోవడం గురించి తప్పక ఆలోచించాలి. అధికార ప్రభుత్వం ప్రతిపక్షం వారిని, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ అసలు పనిని మరింత జాగు చేస్తుండడం కనిపిస్తోంది. ఆపై ఎన్నికల్లో వారి స్థానాలు తారుమారయ్యాక కూడా మళ్లీ అలాంటి విమర్శలే చోటవుతున్నాయి. అది పోతే నిలకడగా ఒక వ్యవస్థీకృత కార్యాచరణ మాత్రం కరువవుతోంది. ఇది అందరికీ తెలిసిన సత్యం. 1 కాదు 2 కాదు, కొన్ని దశాబ్దాలుగా వాయిదాలు పడుతూ నిర్మాణం జరుపుకుంటూ సాగదీత ధోరణిలో కొనసాగుతున్న ప్రాజెక్టును సదరు ప్రాంతానికి జీవధార అని కొనియాడడం జరుగుతున్నట్టుగానే పనులు కూడా చురుగ్గా సక్రమంగా కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. వారి కోరిక కొన్ని తరాల నుంచి కొనసాగుతూనే ఉంది, కానీ ప్రాజెక్టులు మాత్రం పూర్తి కావడం లేదు. మనం ఏ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తున్నామో మీకు ఈపాటికి అర్థమైంది కదా. తాతలు, తండ్రులు కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఎదురు చూసేవారే. ఇప్పుడు వాళ్ల పిల్లల తరం నడుస్తోంది. ఆ భారీ ప్రాజెక్ట్ పేరు పోలవరం. ఆంధ్రప్రదేశ్కు ఉన్న సువిశాల తీర ప్రాంతం కారణంగా, భౌగోళికంగా భూభాగానికి ఉన్న వంపు కారణంగా ఋతుపవనాల కాలంలో వర్షాలు, వరదలు ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ వరి ప్రధాన ఆహార పంట. చెరకు, పొగాకు, పసుపు, మిరప వంటి వాణిజ్య స్థాయి పంటలు కూడా సమృద్ధిగానే సాగుతాయి. ఉష్ణమండల ప్రాంతం కావడంతో వాతావరణం ఏదైనా కూడా తీవ్రంగానే ఉంటుంది. సుమారుగా 8 లక్షల హెక్టార్ల భూభాగం తరచూ వరదలకు గురవుతుంది. ఓ 2 దశాబ్దాలుగా పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. 2024లో వచ్చిన వరదల మూలంగా యంత్రాంగం ఎంత అయోమయ స్థితిలో ఉన్నది తేటతెల్లమైంది. నీటి ప్రాజెక్టుల నిర్మాణం అనేది కనీసం 100 ఏళ్ల ముందు చూపుతో జరగాలి. 100 ఏళ్లు ఆ ప్రాంతం, దాని చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి, పెరిగే జనాభా, విస్తరించే నివాసాలు, నిర్మించే కర్మాగారాలు, ఏర్పరిచే ఆధునిక రవాణా వసతి సౌకర్యాలు, మార్పు చెందేందుకు అవకాశం ఉన్న వాతావరణ పరిస్థితుల్ని సైతం అంచనా వేసుకుంటూ మౌలిక సదుపాయాల కల్పన, వృద్ధి, విస్తరణ జరగాలి. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలని అనుకోవడం ఒక ఆదర్శనీయమైన ఆలోచనగానే ఉండిపోతోంది. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ పనిచేస్తే చెయ్యొచ్చు, కానీ ప్రజల జీవితాల్ని ఇరకాటంలో నెట్టకూడదు. 2024 ఆకస్మిక వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ కొన్ని వారాల పాటు నీట ముంగిట మునిగింది. ప్రజలు ఇళ్లు వదిలి ఎత్తైన చోట్లకు పారిపోయారు. ఎన్ని ప్రాణాలు పోయాయి, ఎంత ఆస్తి నష్టం జరిగిందన్న లెక్క ఇక్కడ మనకు అవసరం లేదు. అసలు అటువంటి దుస్థితి ఎందుకు దాపరించిందో అనేది కావాలి. చిత్రమైన స్థితి ఏంటంటే, అదే సమయంలో వర్షాభావంతో నీటి ఎద్దడికి గురైన జిల్లాల్లో పంటలు దిగుబడి తగ్గిపోయింది. సరైన తాగునీరు లేక మనుషులు, జీవాలు ఇబ్బంది పడ్డాయి. అంటే నీటి ముంపుతో కొన్ని జిల్లాలు అతలాకుతలం అవుతుంటే, అదే సమయంలో నీటి ఎద్దడితో కొన్ని జిల్లాలు అల్లాడిపోతున్నాయి. ఒకే రాష్ట్రంలో ఒకే సమయంలో నీట మునిగిన పొలాలు, ఊళ్ళు కనిపిస్తుండగా మరోచోట చుక్క నీరు కోసం నేల నెర్రలు విచ్చుకుంది. మరి ఈ వాతావరణ వైరుధ్యాన్ని సరిదిద్దుకునే ఉపాయం గురించి కొన్నేళ్లుగా ఆలోచించుంటారు కదా. అదే ఈ పోలవరం ప్రాజెక్ట్. మిగులు జలాలు సద్వినియోగం చేసుకోవడం కోసం గోదావరి నదిపై 3.5 కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ప్రాజెక్ట్ ఇది. వాస్తవానికి భారతదేశంలో 2వ అతిపెద్ద నదిగా పేరున్న గోదావరి పరివాహక ప్రాంతం సుభిక్షంగా ఉందంటే ఆ నది నీరే కారణం. పోలవరం ప్రాజెక్ట్ కింద సుమారుగా 7,20,000 ఎకరాల పంట భూమి సాగవుతోంది. పోలవరం సక్రమంగా పూర్తయితే గోదావరి వరద ముంపును సమర్థంగా అడ్డుకుంటుంది. ఆ ప్రాంతం మొత్తానికి జల విద్యుత్ను అందిస్తుంది. ఆ ప్రాంతంలో గోదావరి నది ప్రవాహాన్ని తగు రీతిలో అదుపు చేయగలుగుతుంది. పోలవరం భారీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన చిన్న చిన్న ప్రాజెక్టులన్నీ కూడా భారీ పనితనంతో కూడినవై కావడం గమనార్హం. అదే ఈ ప్రాజెక్టులో కీలకాంశం.
50 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న స్పిల్వేకి 48 హైడ్రాలిక్ గేట్స్ను అమర్చారు. వరద నీరు పోటెత్తినప్పుడు వాటిని ఎత్తి నీటిని క్రిందకు వదిలిపెడతారు. ఏ 1000 ఏళ్లకు ఒకసారి వచ్చేందుకు అవకాశం ఉన్న భారీ వరదలను సైతం నియంత్రించే వీలున్న వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంటే ఏ కొద్దిపాటి ఇబ్బందిని ఆలక్ష్యం చేయకూడదనుకుంటున్నారు. కాబట్టే 50 లక్షల క్యూసెక్ల నీటిని ఒక్కసారిగా దిగువకు వదిలే సామర్థ్యం కలిగిన ఏకైక స్పిల్వే ప్రపంచంలో ఇదే అని చెప్తారు. ఒక సెకనుకు ప్రవహించే ఒక ఘనపుట అడుగు నీటిని ఒక క్యూసెక్గా వ్యవహరిస్తారు. అలా 1100 మీటర్లు అతి పొడవైన స్పిల్వే ప్రపంచంలో ఇదే. చైనాలోని త్రిగోర్జెస్ డ్యాంను మించిపోయింది. 2019లో దీని నిర్మాణం మొదలైనప్పుడు ఒక్క రోజులో అంటే 24 గంటల వ్యవధిలో 32,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను ప్రాజెక్టులో నింపారు. భూమి మీద మరే ప్రాజెక్ట్ నిర్మాణంలోనూ అంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ కాంక్రీట్ను ఉపయోగించలేదు. మరి వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో స్పిల్వేల నిర్మాణం సాధారణమైన విషయం. అయితే పోలవరం ప్రాజెక్టులో భాగమైన స్పిల్వేను ఫిష్ లేడర్ పద్ధతిలో విభిన్నంగా నిర్మించారు. 250 మీటర్ల పొడవున కట్టిన ఈ తరహా స్పిల్వేలు ఋతుపవనాల వేళ నీటి మట్టం ఎంత పెరిగినా కూడా నీటిలోని చేపలు ఫలదీకరణ సమయంలో ఎగువకు ఈదుకుంటూ వెళ్లగలగడం విశేషం. స్పిల్వే నిర్మాణానికి ముందు నది ఒడ్డున విశాలమైన కాలువ తవ్వారు. స్పిల్వేకి అమర్చిన భారీ తలుపులు నీటి ప్రవాహాన్ని అదుపు చేసే సమయంలో ఈ కాలువ గుండా వరద నీటిని గోదావరి నదిలోకే విడిచిపెడుతుంది. నదికి అడ్డంగా కట్టే ప్రాజెక్ట్ స్పిల్వేకి సమాంతరంగా 2.5 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. మట్టి రాళ్ల మిశ్రమంతో 45 కిలోమీటర్ల ఎత్తులో 2 అంచెల్లో కట్టిన డ్యామ్ భూమికి కట్టిన కాంక్రీట్ డయాఫ్రమ్ వాల్ పైన నిర్మించబడుతోంది. ఆ డయాఫ్రమ్ వాల్ ఆనకట్ట స్థిరంగా నిలిచేందుకు దోహదపడుతుంది. అంటే ఆనకట్టకు వెనుక నిలవ ఉన్న నీటి ఒత్తిడికి అది బీటలు తీయకుండా ఈ డయాఫ్రమ్ వాల్ ఆనకట్టను రక్షిస్తుంది. అయితే 2019లో వచ్చిన భారీ వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్పై నుంచి పారిన నీరు దాని వరవడి వల్ల అందులో కొంతమేర కొట్టుకుపోయింది. డయాఫ్రమ్ వాల్ కొంతమేరకు కొట్టుకుపోవడం వల్ల ప్రాజెక్టుకు హాని కలగకూడదనే ఉద్దేశంతో దాన్ని సరిచేయడానికి బదులుగా కొత్తగా తిరిగి నిర్మించాలనుకున్నారు. పని మొదలుపెట్టారు. ఆ పని 2025 నవంబర్ నాటికి పూర్తవుతుందని అంచనా. అంత భారీ డ్యాం నిర్మాణం జరగాలంటే అక్కడ పొడి నేలలుంటేనే సాధ్యం. అందుకోసం ఎగువన ఒకటి దిగువన ఒకటి ఉండే ప్రాజెక్టు అటు ఇటు 2 కాపర్ డ్యాంలను నిర్మించారు. అవి ప్రాజెక్టులోకి నీళ్లు రాకుండా అడ్డుకుంటాయి. 2019 నాటికి అవి పూర్తి కాకపోవడంతో ఆనాటి వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. డ్యాం నిర్మాణం పూర్తయి నీటిని నిల్వ చేయగలిగే రిజర్వాయర్గా అవతారం ఎత్తిన నాడు ఆ రిజర్వాయర్లోని నీళ్లు స్పిల్వే గుండా దిగువకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. అంతేకాకుండా 2 భారీ జంట కాలువల ద్వారా నీటిని తీసుకుపోయి పోలవరానికి తూర్పున 180 కిలోమీటర్ల దూరంలో ఒక రిజర్వాయర్ను పడమర దిశగా కృష్ణానదిలో కలిపేలా మరో రిజర్వాయర్ను ఏర్పాటు చేస్తున్నారు. భారతదేశంలో 2వ పెద్ద నది అయిన గోదావరి, 7వ పెద్ద నది అయిన కృష్ణను కలిపి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత మనకు ఆ విశాలత్వం బాగా అర్థమవుతుంది. ఆ 2 భారీ కాల్వల ద్వారా పంపిణీ అయ్యే నీటి ద్వారా రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు తగినంత నీటి లభ్యతను సమకూర్చగలుగుతారు. అందులోనూ కృష్ణకు పశ్చిమాన నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఒడిశా రాష్ట్రం ఈ పోలవరం నిర్మాణం మూలంగా వెనక్కి మళ్లే నీరు ఎగువకు ప్రవహించి తమ రాష్ట్రంలోని కొన్ని గ్రామాలను ముంచెత్తుతాయని అభ్యంతరాలు లేవనెత్తుతోంది. అందుకు తగిన పునరావాసాన్ని, నష్టపరిహారాన్ని చెల్లించడానికి మాటలు జరిగాయి, కానీ అవేవి ఇంకా కార్యరూపం దాల్చలేదు. మరోవైపు పోలవరం ప్రధాన ఆనకట్టకు కుడివైపున 960 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జల విద్యుత్ కేంద్రం నిర్మాణం జరుపుకుంటోంది. నీటి ప్రవాహాన్ని నియంత్రించే స్లూయిజ్లు, నీటిని అందించే పైపుల నిర్మాణాలైన పెన్స్టాక్స్ ఒక్కోటి 150 మీటర్ల పొడవున 9 మీటర్ల వ్యాసంతో నిర్మాణం జరుపుకుంటున్నాయి. పెన్స్టాక్స్ నుంచి ప్రవహించే నీళ్లు హైడ్రా టర్బైన్ల వరకు వెళ్లి విద్యుత్ ఉత్పత్తిలో భాగమవుతాయి. ఈ మొత్తం నిర్మాణంలో ఆది నుంచి ఎన్నో తొట్రుపాట్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఆనకట్ట కట్టాలనుకున్నాక అనుమతులు పొంది వనరులు సేకరించుకుని నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడం అనేది మామూలుగా జరగాల్సిన వ్యవహారం. అయితే అందుకు ఒక 100 ఏళ్ల సమయం పడితే హర్షణీయం కాదు. అవును, బ్రిటిష్ వలస పాలనా కాలంలోనే 1941లో మొదటిసారిగా పోలవరం నిర్మాణం ప్రస్తావనకొచ్చింది. అయితే అందుకు పునాది రాయి వేసింది మాత్రం 1980లో. తర్వాత మొక్కుబడిగా ఏవో పనులు జరిగాయి తప్పితే అసలు నిర్మాణం అంటూ మొదలైంది మాత్రం 2004లోనే. ఆ తర్వాత కూడా చాలా సంవత్సరాల పాటు ప్రాజెక్టు డిజైన్, స్థల సేకరణ, నిర్మాణ అనుమతుల కోసమే కాలం గడిచిపోయింది. ప్రభుత్వ విభాగాల అనుమతుల కోసం ఆ మాత్రం సమయం పట్టడం భారతదేశంలో సాధారణమే కావచ్చు. కానీ అందుకు ఏకంగా 2014 వరకు వేచి చూడాల్సి రావడమే అధిక జాప్యానికి కారణం. అంటే 2014లోనే అసలైన ప్రాజెక్ట్ నిర్మాణం మొదలైందని చెప్పాలి. ఆపై సదరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కడం, 2018 కల్లా ప్రాజెక్టు నిర్మాణం పూర్తవ్వాలని కేంద్రం గడువు విధించడం జరిగాయి.
ఇప్పుడు చూడండి, ఇది 2025వ సంవత్సరం. ఇంతగా సాగదీతకు కారణం ఏంటని చూస్తే కాంక్రీట్ నిర్మాణాలు చాలా నింపాదిగా జరగడం ఒక కారణంగా కనిపిస్తోంది. అది కాకుండా స్థల సేకరణ ఒక పెద్ద యజ్ఞం. స్థానికులు కొన్ని త్యాగాలు చేయక తప్పలేదు. లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే ఇటువంటి భారీ ప్రాజెక్టుల మూలంగా కొందరు తమ ఆస్తిపాస్తుల్ని త్యాగం చేయాల్సి రావడం బాధాకరమే. అయినా జాతి ప్రయోజనాల కోసం తప్పదు. అటువంటప్పుడు వారికి తగిన పునరావాసం, నష్టపరిహారం, వృత్తి వ్యాపారాలు కల్పించడం చేయాల్సి ఉంటుంది. అలా సుమారుగా 2 లక్షల మందిని తరలించి వారికి వేరే చోట ఆవాసం కల్పించే ప్రక్రియ ఎంతో మంది తిరస్కరించారు, అసంతృప్తి చెందారు. అందరినీ ఆయత్తం చేయడం సులువైన విషయం కాదని ప్రభుత్వానికి తెలుసు. అందులోనూ అక్కడున్న ఆదివాసీలు కొన్ని తరాలుగా తమ అనుభవాల్ని అక్కడే పెనవేసుకుని ఉన్నారు. ప్రాజెక్టు మూలంగా ఎంతో అటవీ ప్రాంతం ముంపుకు గురైంది. ఇక సరిహద్దు రాష్ట్రాలతో ఉండే గొడవలు శరామామూలే. వారి వారి అభ్యంతరాల్ని పట్టించుకోక తప్పదు కదా. ఇవన్నీ నిర్వహణాపరమైన అడ్డంకులనుకుంటే ప్రాజెక్టుకు పునాది రాయిపడి నిర్మాణం మొదలై ఈ అడ్డంకుల నిర్వహణలు జరుగుతూ ప్రాజెక్టు నడుస్తూ ఉండే కాలంలో ప్రభుత్వాలు మారిపోతూ ఉండడం వల్ల ఆయా ప్రభుత్వాలకు తమ తమ తక్షణ ప్రాధాన్యాలు ఉంటాయి. కాబట్టి సదరు బహుళార్థ సాధక ప్రాజెక్టులు కుంటుపడుతున్నాయి. మనం ముందే చెప్పుకున్నాం, అధికార ప్రతిపక్షాలకు సదరు ప్రాజెక్టులు పరస్పరం నిందించుకోవడానికి పనికొచ్చే అంశాలుగా మారిపోతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం సహా కూటమి ప్రభుత్వ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ కంటే ముందున్న ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్టు పురోగతి 4% మించలేదని ఆరోపించారు. చివరికి ప్రధాన కాంట్రాక్టులను 2 సార్లు మార్చారు. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థకి ప్రస్తుతం కాంట్రాక్ట్ లభించింది. ఇక ద్రవ్యోల్బణం, పర్యావరణ నియమాలు, ప్రాజెక్టు నమూనాల్లో మార్పులు కలిసి ప్రాజెక్టు వ్యయాన్ని గణనీయంగా పెంచేశాయి. 20 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టు ఆరంభ వ్యయం అంటే 1980 నాటికి 150 కోట్లు. తాజాగా పెంపుదల 350 కోట్లు. అయితే ముగింపు నాటికి అది 600 కోట్లు కూడా కావచ్చనేది ఒక అంచనా. 2027 కల్లా ప్రాజెక్టు పూర్తి కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2024లో ఆదేశించారు. అందులో 2026 అక్టోబర్ నాటికి ఫేజ్ 1 పూర్తి చేయాలని అంచనా. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ప్రాజెక్ట్ ప్లాన్లో ఇక మార్పు ఉండదని, 1 గంట కూడా ఆలస్యం కారాదని నిర్ణయించారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాంత ప్రజలకు పోలవరం జీవనధార అని చెప్పుకోవడంలో అతిశయోక్తి ఉండకపోవచ్చు. అయితే ఆలోగా మళ్లీ వచ్చే వరదల మూలంగా ఆటంకాలు కలగకుండా ఉండాలి. అలాగే ప్రాజెక్టు పూర్తయ్యాక ఆ వరదల్ని, కరువు ప్రాంతాల్ని పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు నిరోధించగలుగుతుందో భవిష్యత్తులో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ భౌగోళికతను, వాతావరణ పరిస్థితుల కష్టాల్ని పోలవరం ప్రాజెక్టు సమూలంగా ప్రభావితం చేయడాన్ని త్వరలోనే ఈ ప్రపంచం వీక్షించబోతుందని ఆశిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.